జాతీయ రాష్ట్ర నాయక పద్మశాలి నాయకులకు నాదొక విజ్ఞప్తి అండి. మీరు మహాసభలు అంటురు, సమావేశాలు అంటురు, లక్షల రూపాయలు చందాలుగా వసూలు చేస్తురు, ప్రతి ఊరు వాడని టచ్ చేస్తురు మీ చందాల కోసం, కేవలం మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం. మరి ఆత్మహత్యలు చేసుకున్న పద్మశాలి బిడ్డల్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆత్మహత్యలు చేసుకున్న మృతుల కుటుంబ సభ్యులను మీరు ఎందుకు పరామర్శించలేకపోతున్నారని ఈ సందర్భంగా ఈ నాయకులు నేను ప్రశ్నిస్తున్నానండి. సిరిసిల్ల బడా పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 300 కోట్ల నుంచి ఆ పైన కోట్ల రూపాయలే రిలీజ్ చేపించారంట అండి మన పద్మశాలి కుల సంఘం నాయకులు. మరి అన్ని కోట్ల రూపాయలు రిలీజ్ అయినప్పుడు ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ 300 కోట్ల రూపాయలు ఎవరి పొక్కలోకి పోయాయి? ఈ దొంగలు ఏమైనా ప్రశ్నించారా? సభ్యత్వాలు సేకరిస్తురు, 100 రూపాయలు సేకరించారు, కొంతమంది దొంగలు 10 రూపాయలు సేకరిస్తురు, ఇంకొందరు రకరకాల సంఘాలు పెట్టుకుంటారు, ఊరికొకటి వాడకోటి కాలనీకోటి అంటూ రకరకాల పద్మశాలి సంఘాలు పెట్టుకుంటారు. ఆ సంఘాల ముసుగులో చందాలు వసూలు చేస్తున్నారే కానీ ఆత్మహత్యలు చేసుకున్న మృతుల కుటుంబాలకు ఏమైనా ఒక 10 కిలోల బియ్యమైనా ఈ దొంగలు ఏమైనా పంపించారా? ఎందుకు పంపించినప్పుడు వీళ్ళకి ఈ సంఘాలు ఎందుకు, వీళ్ళకి పదవులు ఎందుకు? అన్న తల్లి లాంటి సంఘాన్ని అమ్ముకుంటున్నటువంటి దొంగలు తల్లినైనా కుటుంబ సభ్యులైనా తాకట్టు పెట్టుకుంటారేమో అని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని. ఇప్పటికైనా ఈ పద్మశాలి సంఘం కుల సంఘం నాయకులు కళ్ళు తెరవండి. నిజాయితీ పరులు వాళ్ళ దొంగలపై యుద్ధం చేయండి. దొంగలు ఇకనైనా ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపండి, లేకపోతే మీరన్నా చావండి, కానీ నా కుల సంఘాన్ని బతికించండి అని ఈ నిజాయితీ పరులైన పద్మశాలి సంఘం నాయకులు ఆ దొంగలపై తిరగబడాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నానండి.